హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మింటి చికెన్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి, ఈ సైజ్ కట్టలు ఒక 5 అయితే సరిపోతుంది 1/2 కేజీ చికెన్కి. ఈ పుదీనాను మొత్తం ఒలిచి క్లీన్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 పడతాయి 1/2 కేజీ చికెన్కి. గరం మసాలాలు చూడండి ఇవి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిర్చిను పుదీనా వేయించుకోవడానికి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఫస్ట్ పచ్చిమిర్చిని మంచిగా బాగా వేగనిద్దాము. మంచిగా వేగిన తర్వాత మనం దీంట్లో మెంటు కూడా యాడ్ చేసుకొని మెంటును కూడా వేయించుకుందాము. చూడండి, పచ్చిమిర్చి వేగిపోయింది కదా. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. ఈ పుదీనాని ఒక 2-3 నిమిషాలు వేయిస్తే పుదీనా అంతా మంచిగా వేగిపోతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టి వేయిస్తున్నాను. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ వేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకుని వీటిని పౌడర్ చేసుకుందాము. మిరియాలని ఇప్పుడు చికెన్లో మిరియాల పౌడరు, పేస్ట్ చేసి పెట్టుకున్న మింట్, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలాలు ఇందాక చూపించాను కదా, ఆ గరం మసాలాలు, కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవద్దు, ఒక చిన్న కప్పు పెరుగు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ ఆయిల్, వీటన్నిటిని వేసి బాగా కలిపేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు వీటిని పక్కన పెడతాము. వన్ అవర్ తర్వాత చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇందాక మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక 1 స్పూన్ వేసాం కదా, 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఇందాక గరం మసాలా చూపించాను కదా, అవే గరం మసాలాలు మళ్ళీ తీసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకు వేగాక ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ ఒక మీడియం సైజ్ వేసుకుంటున్నాను. ఎక్కువ పెద్దది వేసుకోవద్దు, పెద్దది కానీ ఎక్కువ కానీ వేసుకోవద్దు, డామినేట్ చేస్తుంది ఇది పుదీనా టేస్ట్ని. అందుకని ఒక మీడియం సైజ్ ఆనియన్ మాత్రమే వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేయిద్దాము. ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్, మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ మొత్తం యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు చికెన్ అంతా కలిపేసి బాగా దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెడదాం. దీన్ని 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఆయిల్ తేలింది చూడండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను నేను సోంపు పొడి వేసాను. దీన్ని అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇది సర్వ్ చేసుకోవడం ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.